టీడీపీ మేనిఫెస్టో చూశాక రిటైర్డ్ ఉద్యోగుల మైండ్ సెట్ మారుతోంది. సీఎం వైఎస్ జగన్ ను ఉద్యోగులు అర్థం చేసుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సైతం జగన్ కే జై కొడుతున్నారు. జగన్ ఆలోచన విధానం, జగన్ పాలనే కరెక్ట్ అని బలంగా విశ్వసిస్తున్నారు ఉద్యోగులు. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే మౌత్ టాక్ బలంగా ఉండేది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు 100 మంది ఉన్నారు అనుకుంటే 60 నుంచి 65 ఓట్లు టీడీపీకి పడతాయనే టాక్ గట్టిగానే నడిచింది. కానీ చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆలోచనలో మార్పు రావడం మొదలైంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పక్కన పెట్టి బేరేజ్ వేసుకున్నారు ఉద్యోగులు. ఇప్పటి వరకు ఉద్యోగులు ట్యాక్సులు కడితే జగన్ పేదలకు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్నాడని టీడీపీ దుష్ప్రచారం చేసింది. కానీ టీడీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే తమ పని ఫినిష్ అని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఏడాదికి 65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. అదే చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఏడాదికి 1,60,000 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి బాబు తీసుకొస్తారు అనేది ప్రధాన ప్రశ్న. చంద్రబాబు చెప్పిన పథకాలు అమలు కావాలంటే ఉద్యోగులకు జీతాలు 3 నెలలకో 4 నెలలకో ఇవ్వాలి. పెన్షన్లు 6 నెలలకు ఇవ్వాలి. చంద్రబాబు చెప్పిన ప్రకారం పథకాలు అమలు కావాలంటే ఉద్యోగుల జీతాలు ఆపి ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనాల వ్యయం 50,883 కోట్ల రూపాయలు, పెన్షనర్ల వ్యయం 21,840 కోట్ల రూపాయలు. చంద్రబాబు పథకాలు అమలు చేయాలంటే ఇవన్నీ ఆగిపోతాయి. ఉద్యోగ సంఘాలు అడగకుండానే సీఎం జగన్ 12వ పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలిస్తే అభివృద్ధి మీద దృష్టి పెడతారనే సంకేతాలు బలంగా పంపించారు. మరో 2 ఏళ్లలో 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అదే చంద్రబాబు వస్తే ఫిషింగ్ హార్బర్లు ఆగిపోతాయి, సీపోర్ట్లు ఆగిపోతాయి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఆపేస్తాడు. కాస్తో కూస్తో ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ ఆదాయాన్ని కూడా రాజధాని అంటూ అమరావతిలో పెడతాడు. తాము ఇస్తానని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలకు పెడితే ఏడాదికి 2 లక్షల కోట్లు ఇక్కడే అయిపోతాయి. ఉద్యోగులకు జీతాలు సకాలంలో బాబు ఎలా చెల్లించగలడు అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాక జగన్ తన పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. విద్య, వైద్య సంస్కరణలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చాలా మంది ఉద్యోగులు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్ అడుగులేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాక మేనిఫెస్టోలో ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు, వారి పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, 25,000 లోపు వేతనం పొందే ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇస్తానని జగన్ మేనిఫెస్టోలో పెట్టడంతో ఉద్యోగుల్లో జగన్ మీద సానుకూల దృక్పథం ఏర్పడింది. అంతేకాకుండా మోదీ బొమ్మ లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేయడం, చంద్రబాబు పథకాలతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటిస్తూ ఉండడం ఇవన్నీ ఉద్యోగులను ఆలోచనలో పడేశాయి. కేంద్రం సహకారం లేకపోతే చంద్రబాబు తాను చెప్పే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయగలడు అనేది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రశ్న. సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ కింద ఇప్పటి వరకు 4.50 లక్షల కోట్లు ఇచ్చారు. చంద్రబాబు పథకాలు కావాలంటే 12 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు అనేది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రశ్న. అంతేకాదు బాబు జీవో నంబర్ 117 రద్దు చేస్తానని చెప్పడం కూడా ప్రభుత్వ టీచర్లలో ఆందోళన నెలకొనేలా చేసింది. ఎందుకంటే ఈ జీవో రద్దు చేస్తే ఉద్యోగులను తీసేయవచ్చు, నియామకాలు ఉండవు. ఇది చంద్రబాబు ఇచ్చిన మెగా డిఎస్సి హామీకి పూర్తి వ్యతిరేకం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ తో మొదలైన ఉద్యోగుల ఆలోచనలు టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ తో పూర్తిగా జగన్ కు సానుకూలంగా మారాయి. దీంతో అర్బన్ ఏరియాలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రం గురించి, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి మంచి మనసుతో మనది, మనందరం ఒకటే అని నమ్మి ఆలోచనలు చేసే ఉద్యోగులు జగన్ను నమ్ముతారు, ఆయన్ను విశ్వసిస్తారు, ఆయన బాటలో అడుగులు వేస్తారు, మార్పులో భాగస్వామ్యులవుతారు. మేనిఫెస్టో విడుదల తర్వాత మళ్లీ జగన్ వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే భావనలో ఉన్నారు ఉద్యోగులు.